హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు సింథసిస్ ఆఫ్ సింపుల్ సెంటెన్సెస్ బై యూజింగ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే రెండు సింపుల్ సెంటెన్స్లని ఒకే సింపుల్ సెంటెన్స్గా పర్ఫెక్ట్ పార్టిసిపుల్ని ఉపయోగించి ఏ విధంగా జాయిన్ చేయాలనేది నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? అయితే దీనికి సంబంధించి నేను ఆల్రెడీ రెండు సెంటెన్స్లని పర్ఫెక్ట్ పార్టిసిపుల్తో ఏ విధంగా జాయిన్ చేయాలనేది ఒక వీడియో చేస్తున్నాను గతంలో 10th క్లాస్ విద్యార్థులకు ఉపయోగపడేలా. అయితే ఆ వీడియో యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కానీ పైన ఉన్న ఐ కార్డ్స్లో కానీ మీకు ఆ వీడియో పెడతాను. అది కూడా చూడండి, మీకు అక్కడ ఎక్కువ ఎగ్జాంపుల్స్ మీకు కవర్ అవుతాయి. అయితే ఇప్పుడు మనకి ఇచ్చిన రెండు సింపుల్ సెంటెన్స్లని ఈ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ని ఉపయోగించి ఒకే సింపుల్ సెంటెన్స్గా ఏ విధంగా జాయిన్ చేయాలి, దాన్ని సింథసిస్ అని అంటారనమాట. అది ఈరోజు మనము డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే దాని యొక్క ఫామ్ ఏంటంటే హ్యావింగ్ ప్లస్ V3. హ్యావింగ్ తర్వాత వెర్బ్ 3 ఉంటే అది పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అని అంటాం. అయితే ఈ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ను ఉపయోగించే సందర్భాలు ఏంటంటే సక్సెసివిటీ ఆఫ్ ఈవెంట్స్, అంటే ఒక పని జరిగిన తర్వాత ఇంకో పని జరిగితే అలాంటి సెంటెన్స్లని ఈ పర్ఫెక్ట్ పార్టిసిపుల్తో జాయిన్ చేయొచ్చు. అలా కాజ్ తెలియజేస్తే అంటే ఒక పని జరగడం వల్ల ఇంకో పని జరిగింది, అంటే ఒక కారణం, ఒక పని జరగడం వల్ల ఇంకో పని జరిగింది అలాంటి సందర్భాల్లో కాజుని తెలియజేసే సందర్భాల్లో కూడా ఈ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ని ఉపయోగిస్తాం. రెండు సందర్భాలు ఏంటంటే ఒక పని జరిగిన తర్వాత ఇంకో పని జరగడం, సక్సెసివిటీ ఆఫ్ ఈవెంట్స్. అలాగే కాజ్ ఏంటంటే ఒక పని జరగడం వల్ల ఇంకో పని జరిగింది, రీజన్ మన కాజుని తెలియజేస్తుంది. అలాంటి రెండు సందర్భాలలో మనము హ్యావింగ్ ప్లస్ V3ని ఉపయోగిస్తాం. ఇప్పుడు రెండు సింపుల్ సెంటెన్స్ని ఒకే సింపుల్ సెంటెన్స్గా పర్ఫెక్ట్ పార్టిసిపుల్ని ఉపయోగించి ఏ విధంగా కంబైన్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే రెండు సెంటెన్స్లో సబ్జెక్టులు ఒకేలాగా ఉంటాయి. సబ్జెక్ట్ 1 = సబ్జెక్ట్ 2 అంటే రెండు సెంటెన్స్లో సబ్జెక్టులు ఈక్వల్గా ఉంటే ఎలా జాయిన్ చేయాలి? ఎగ్జాంపుల్ చూడండి. హీ ఫినిష్డ్ హిజ్ వర్క్, హీ వెంట్ టు బెడ్. అతను పని పూర్తి చేసుకున్నాడు, హీ వెంట్ టు బెడ్, నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఈ విధంగా ఒక పని జరిగిన తర్వాత ఇంకో పని జరగడం, దీన్ని ఏమంటామంటే దీన్ని ఏ విధంగా జాయిన్ చేస్తామంటే హ్యావింగ్ ప్లస్ V3తో చూద్దామండి. ఇక్కడ సబ్జెక్ట్ హీ, ఇక్కడ సబ్జెక్ట్ హీ, రెండు సబ్జెక్టులు ఒకటే. ఓకేనా? అయితే ఈ రెండు సెంటెన్స్లలో మెయిన్ సెంటెన్స్ ఏది? మెయిన్ సెంటెన్స్ అని మనకు అర్థమైపోద్దండి. అంటే ఒక పని జరిగిన తర్వాత ఇంకో పని జరగడం కదా, అంటే ముందు ఏది జరిగిందో అదే మెయిన్ సెంటెన్స్. కాబట్టి ఇది మెయిన్ సెంటెన్స్, అంటే పని పూర్తి చేసిన తర్వాత అతను నిద్రపోవడానికి వెళ్ళాడని. అయితే ఈ మెయిన్ సెంటెన్స్లో ఉన్న వెర్బ్ను మాత్రమే హ్యావింగ్ ప్లస్ V3గా మార్చాలి. ఈ రెండు సబ్జెక్టులు ఒకటే కాబట్టి ఈ మెయిన్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని రిమూవ్ చేసి ఈ ఫినిష్డ్ని హ్యావింగ్ ప్లస్ V3గా మార్చాలి. హ్యావింగ్ ఫినిష్డ్ హిజ్ వర్క్, కామా ఇక్కడ మనం ఇక్కడ రెండు సెంటెన్స్, ఇది ఒక సింపుల్ సెంటెన్స్, ఇది ఒక సింపుల్ సెంటెన్స్ కాబట్టి క్యాపిటల్ లెటర్, కానీ కామా పెట్టి రాసాం కాబట్టి రెండు కంబైన్ చేసాం కాబట్టి ఇక్కడ స్మాల్ h రాయాలి. హీ వెంట్ టు బెడ్. హ్యావింగ్ ఫినిష్డ్ హిజ్ వర్క్, హీ వెంట్ టు బెడ్ అంటే అతను తన పని పూర్తి చేసిన తర్వాత వెంటనే నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు అని అర్థం. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇవి రెండు సింపుల్ సెంటెన్స్లని ఒకే సింపుల్ సెంటెన్స్గా మనం పర్ఫెక్ట్ పార్టిసిపుల్ని ఉపయోగించి జాయిన్ చేస్తాం. ఎలాగంటే రెండు సబ్జెక్టులు ఒకటైనప్పుడు మెయిన్ సెంటెన్స్, మొదటి సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ రిమూవ్ చేసి అందులో ఉన్న మెయిన్ వెర్బ్ని హ్యావింగ్ ప్లస్ V3గా మార్చి కామా పెట్టి మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా రాయడమే. చూడండి, హీ వెంట్ టు బెడ్, ఇక్కడ ఫైనట్ వెర్బ్ ఒకటి ఉంది, ఇక్కడ వెంట్ అనేది. ఇక్కడ ఇది హ్యావింగ్ ప్లస్ V3. మీకు పర్ఫెక్ట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్స్ ఏవి కూడా మనకి ఫైనట్ వెర్బ్లు కాదు. కాబట్టి ఇదంతా కూడా ఒక ఫ్రేజ్, ఇదంతా ఒక క్లాజ్. ఓకేనా? ఒకే ఫైనట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇదంతా కలిపి ఒక సింపుల్ సెంటెన్స్ అయింది. ఏ విధంగా అయిందండి? హ్యావింగ్ ప్లస్ V3 లేదా పర్ఫెక్ట్ పార్టిసిపుల్ని జాయిన్ చేయడం ద్వారా ఈ రెండు కలిపి ఒకే సింపుల్ సెంటెన్స్గా మార్చడం జరిగింది. నెక్స్ట్ అండి, హీ కంప్లీటెడ్ PG, హీ గాట్ ఏ జాబ్. అంటే PG పూర్తి చేసిన తర్వాత అతనికి జాబ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ చూడండి, రెండిట్లో మెయిన్ సెంటెన్స్ ఏమవుతుంది? PG కంప్లీట్ అయితేనే జాబ్ రావడం జరుగుతుంది కదా, కాబట్టి కంప్లీట్ చేశాడు, జాబ్ వచ్చింది. కాబట్టి ఇది మెయిన్ సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ హీ, రెండు సబ్జెక్టులు ఈక్వల్ కాబట్టి ఈ మెయిన్ సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ రిమూవ్ చేసి ఈ వెర్బ్ని హ్యావింగ్ ప్లస్ V3గా రాయాలి. హ్యావింగ్ కంప్లీటెడ్ PG, కామా హీ గాట్ ఏ జాబ్. అంటే PG పూర్తి చేసిన తర్వాత అతనికి జాబ్ పొందాడు, లేదా PG పూర్తి చేయడం వల్ల అతనికి జాబ్ వచ్చింది. రీజన్ పరంగా చెప్పచ్చు, సక్సెసివిటీ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారంగా చెప్పచ్చు. నెక్స్ట్ అంటే ఐ డిడ్ నాట్ రీడ్ మెనీ బుక్స్. నేను ఎక్కువ బుక్స్ చదవలేదు. ఐ కుడ్ నాట్ నో ది మెనీ థింగ్స్. నాకు చాలా విషయాలు తెలియదు.
అంటే రీజన్ తెలియజేస్తుంది. అంటే నేను ఎక్కువ బుక్స్ చదవకపోవడం వలన, అంటే ఒక పని చేయకపోవడం వల్ల, లేదా ఒక పని జరగడం వలన మరో పని జరిగింది, మరో పని జరగలేదు అంటే రీజన్ లేదా కాజుని తెలియజేస్తే అప్పుడు కూడా అందులో మెయిన్ సెంటెన్స్ ఏదో వద్దో దానిని మాత్రం హ్యావింగ్ ప్లస్ విత్లోకి మార్చాలి. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఐ, ఇక్కడ సబ్జెక్ట్ ఐ డిడ్ నాట్ మెయిన్ సెంటెన్స్ ఏదైతే ఇక్కడ నేను బుక్స్ ఎక్కువగా చదవకపోవడం వల్ల నాకు చాలా విషయాలు తెలియదని అర్థం. కాబట్టి ఇదే మెయిన్ సెంటెన్స్. కాబట్టి ఇందులో ఉన్న సబ్జెక్ట్ని రిమూవ్ చేసి ఎక్కడ నెగిటివ్గాని ఇచ్చినట్లయితే ఎలా మార్చాలి హ్యావింగ్ ప్లస్ V3 అంటే హ్యావింగ్ రాసి నాట్ రాయాలి. హ్యావింగ్ నాట్ రీడ్ మెనీ బుక్స్ కామా ఐ కుడ్ నాట్ నో ది మెనీ థింగ్స్. హ్యావింగ్ నాట్ రీడ్ మెనీ బుక్స్ ఐ కుడ్ నాట్ నో ద మెనీ థింగ్స్ అంటే నేను చాలా బుక్స్ చదవకపోవడం వల్ల నాకు చాలా విషయాలు తెలియలేదు అని అర్థం. ఒక పని జరగడం వల్ల ఇంకో పని జరిగింది, ఒక పని జరగకపోవడం వల్ల ఇంకో పని జరగలేదు అని కాజుని తెలియజేస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా నాట్ ఇస్తే హ్యావింగ్ తర్వాత నాట్ పెట్టి V3 రాయాలి. ఓకేనా? నెక్స్ట్ అండి, యూ లెర్న్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ యూ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నావు, యూ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నావు. అయితే ఇక్కడ దీని అర్థం ఏంటంటే కాజ్ అనమాట. అంటే ఇంగ్లీష్లో మాట్లాడగల కారణం ఏంటి? స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల. సో ఒక పని జరగడం వల్ల ఇంకో పని చేయగలవు లేదా ఇంకో పని జరుగుతుంది అని చెప్పడం. కాబట్టి ఇది మెయిన్ సెంటెన్స్ నేర్చుకోవడం అనేది. ఇందులో సబ్జెక్ట్ యూ, ఇందులో సబ్జెక్ట్ యూ, రెండు సబ్జెక్టులు ఒకటే. మొదటి సబ్జెక్ట్ రిమూవ్ చేసి ఈ వెర్బ్ని హ్యావింగ్ ప్లస్ V3లోకి మార్చాలి. హ్యావింగ్ లెర్న్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కామా యూ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా? నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం వలన నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడగలవు అని. హీ వెంట్ టు ఏ రెస్టారెంట్. అతను రెస్టారెంట్కి వెళ్ళాడు. హీ ఏట్ ద ఫుడ్ అండ్ కేమ్ బ్యాక్. రెస్టారెంట్కి వెళ్ళాడు, హీ ఏట్ ద ఫుడ్ అండ్ కేమ్ బ్యాక్ అంటే ఒక పని జరిగిన తర్వాత ఇంకో పని జరగడం. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అతను ఫుడ్ తిన్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు అని చెప్పడం. ఒక పని జరిగిన తర్వాత ఇంకో పని జరగడం, ఒక పని జరగడం వల్ల ఒక పని జరగడం, ఒక పని జరగకపోవడం వల్ల ఇంకో పని జరగలేదు. ఈ విధంగా కాజ్ని, సక్సెసివిటీ ఆఫ్ యాక్టివిటీస్ రెండింటిని తెలియజేసే సెంటెన్స్ని హ్యావింగ్ ప్లస్ V3 అనేది జాయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇక్కడ హీ రెండు ఈక్వల్ సబ్జెక్టులు. ఇదొక సింపుల్ సెంటెన్స్, ఇదొక సింపుల్ సెంటెన్స్. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఒకే సింపుల్ సెంటెన్స్గా మార్చాం. ఇందులో అన్నింటిలో కూడా ఒకే ఫైనట్ వెర్బ్ ఉంది. ఇక్కడ కుడ్ అనేది ఫైనట్ వెర్బ్, క్యాన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్ ఈ మోడల్ ఆక్సిలరీస్ అన్నీ కూడా ఫైనట్ వెర్బ్లే. ఇదంతా కూడా ఒక ఫ్రేజ్. పార్టిసిపుల్తో రాసినవి హ్యావింగ్ ప్లస్ V3తో రాసినవి, వెర్బ్ 3తో రాసిన, వెర్బ్ 1 ప్లస్ ఇంగ్తో రాసిన ఇవన్నీ కూడా ఫ్రేజెస్ అవుతాయి. అవి ఎందుకంటే అవి నాన్ ఫైనట్ వెర్బ్స్ కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ అండి, హీ వెంట్ టు రెస్టారెంట్. ఇక్కడ చెప్పుకున్నాండి, రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత భోజనం చేసాడు, తిన్నాడు, తర్వాత వెనక్కి వచ్చేసాడు. అంటే ఒక పని జరిగిన తర్వాత ఇంకొక పని జరగడం. కాబట్టి ఇందులో వెళ్ళడం అనేది ఇది మెయిన్ సెంటెన్స్ ఇది. కాబట్టి దీన్ని రిమూవ్ చేసి హ్యావింగ్, మరి వెంట ఉంది కదా, హ్యావింగ్ ప్లస్ V3 రాయాల. గో, వెంట్, గాన్. దీనికి V3 ఏంటంటే గాన్. హ్యావింగ్ గాన్ టు ఏ రెస్టారెంట్ కమా హీ ఏట్ ది ఫుడ్ అండ్ కేమ్ బ్యాక్. ఎట్ ది ఫుడ్ అండ్ కేమ్ బ్యాక్ అంటే రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అతను ఫుడ్ తిన్నాడు మరియు వెనక్కి వచ్చేసాడని చెప్పడం. నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్టులు రెండు వేరువేరుగా ఉంటే ఎలా జాయిన్ చేయాలి లేదా ఏ విధంగా మనం కంబైన్ చేయాలనేది చూద్దాం. ద టీచర్ డిడ్ నాట్ టీచ్ వెల్, హీ ఫెయిల్డ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే టీచర్, ఇక్కడ హీ అనేది టీచర్ని హీ అంటాం కదా సార్, రెండు ఒకటేనంటే తప్పు. సెంటెన్స్ కూడా అర్థం చేసుకోండి. టీచర్ డిడ్ నాట్ టీచ్ వెల్, టీచర్ సరిగా బోధించలేదు, అతను ఫెయిల్ అయ్యాడు. అంటే ఫెయిల్ అయిన వారి వ్యక్తి వేరు, టీచ్ చేసింది టీచరు, ఫెయిల్ అయింది అతను ఎవరో, టీచ్ చేసింది టీచర్. కాబట్టి రెండు ఒకటి కాదు, వేరు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మెయిన్ ఏంటంటే సెంటెన్స్ అతను టీచ్ సరిగా బోధించకపోవడం వల్ల అతను ఫెయిల్ అయ్యాడు, కాజుని తెలియజేస్తుంది. ఒక పని జరగకపోవడం వల్ల ఇంకో పని జరిగిందని. కాబట్టి ఇది మెయిన్ సెంటెన్స్, టీచ్ చేయకపోవడం వల్ల. కాబట్టి దీనిని హ్యావింగ్ ప్లస్ V3తో చేసి కామా పెట్టి మిగతా సెంటెన్స్ రాసేయాలి. అయితే ఇక్కడ ద టీచర్ డిడ్ నాట్ టీచ్ వెల్ అంటే ఇక్కడ మరి రెండు సబ్జెక్టులు వేరు ఉన్నాయి కదా. అప్పుడు ఏంటంటే ఈ సబ్జెక్టు స్టార్ట్ చేయండి. ద టీచర్ నాట్ ఉంది కదా, హ్యావింగ్ నాట్ టీచ్ వెల్,
ద టీచర్ హ్యావింగ్ నాట్ టీచ్ వెల్, చూసారా, హ్యావింగ్ ప్లస్ V3, సారీ టాట్, TAUGHT, ఎందుకంటే టీచ్కి మూడో రూపం హ్యావింగ్ ప్లస్ V3. టీచర్ హ్యావింగ్ నాట్ టాట్ వెల్ కామా ఈ ఫెయిల్డ్, అంటే టీచర్ సరిగా బోధించకపోవడం వల్ల అతను ఫెయిల్ అయ్యాడని చెప్పడం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న కరెక్షన్ అండి, సారీ ఫ్రెండ్స్. ఇక్కడ సబ్జెక్టులు వేరు ఉండి ఇక్కడ సబ్జెక్ట్ రాసామంటే నెగిటివ్ ఉందంటే తప్పనిసరి సబ్జెక్ట్ తర్వాత నాట్ పెట్టండి, సబ్జెక్ట్ తర్వాత నాట్ పెట్టండి. ద టీచర్ నాట్ హ్యావింగ్ టాట్, లేదా హ్యావింగ్ నాట్ టాట్ కదా, టీచర్ నాట్ హ్యావింగ్ టాట్, ద టీచర్ నాట్ హ్యావింగ్ టాట్ వెల్ హీ ఫెయిల్డ్ అని వస్తుందండి. ఒకవేళ సబ్జెక్టులు రెండు ఒకటి ఇక్కడ కానీ నాట్ పెట్టాల్సి వస్తే హ్యావింగ్ నాట్ టాట్ అని పెడతాం. కానీ సబ్జెక్ట్ ఉంది అంటే నాట్ హ్యావింగ్ ముందే రాయండి. ద టీచర్ నాట్ హ్యావింగ్ టాట్ వెల్ హీ ఫెయిల్డ్. నెక్స్ట్ అండి, గిరి అటాక్డ్ హెర్, ద పోలీస్ అరెస్టెడ్ హిమ్. ఇక్కడ చూడండి, గిరి సబ్జెక్టు, ఇక్కడ సబ్జెక్టు పోలీస్, సబ్జెక్టులు వేరుగా ఉన్నాయి కాబట్టి మొదటి సబ్జెక్టు యాజ్ గా రాయాలి. గిరి అటాక్డ్ హెర్, ఆమె దాడి చేశాడు. ద పోలీస్ అరెస్టెడ్ హిమ్, అతన్ని అరెస్ట్ చేస్తాడు. కాబట్టి ఇది మెయిన్ సెంటెన్స్, దీన్నే హ్యావింగ్ ప్లస్ V3కి మార్చాలి, మిగతాది యాజ్ గా రాసేయాలి కామా పెట్టి. అయితే రెండు సబ్జెక్టులు ఒకటే కాబట్టి గిరి హ్యావింగ్ అటాక్డ్ హెర్ కామా ద పోలీస్ అరెస్టెడ్ హిమ్, అంటే ఆమె మీద గిరి అటాక్ చేయడం వల్ల పోలీసు అరెస్ట్ చేశాడు అతనని అర్థం. ఒకవేళ అక్కడ నాట్ ఉందనుకోండి, డిడ్ నాట్ అటాక్ అని, అప్పుడు గిరి తర్వాతే నాట్ రాయండి. గిరి నాట్ హ్యావింగ్ అటాక్డ్ హెర్ అని సబ్జెక్ట్ ఉన్నప్పుడు, సబ్జెక్ట్ లేకుండా నాట్ వస్తే హ్యావింగ్ నాట్ అని రాయండి. ఓకేనా. ద సన్ రోజ్, ద మిస్ట్ డిసప్పేర్డ్. ఇక్కడ చూడండి, ద సన్ రోజ్, ద మిస్ట్ డిసప్పేర్డ్, అంటే ఇక్కడ సూర్యుడు ఉదయించాడు, పొగమంచు అదృశ్యమైంది. అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత పొగమంచు వేరే ఉండదు కదా, అంటే అదృశ్యమైపోద్ది. కాబట్టి ఒక పని జరిగిన తర్వాత ఇంకో పని జరగడం. కాబట్టి ఇందులో మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ సెంటెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ అవుద్ది. మరియు ఇక్కడ సబ్జెక్ట్ సన్ను, అలాగే ఇక్కడ సబ్జెక్టు ద మిస్ట్, ఇక్కడ ద సన్ను, ఇక్కడ ద మిస్ట్ వేరు ఉన్నాయి కాబట్టి ఈ సబ్జెక్ట్తోనే స్టార్ట్ చేయాలి. రోజ్, రైజ్, రోజ్, రైజన్, అంటే హ్యావింగ్, ద సన్ హ్యావింగ్ రైజన్ కామా ద మిస్ట్ డిసప్పేర్డ్. ఓకేనా. అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత పొగమంచు అదృశ్యమైపోయింది. ఓకేనా. నెక్స్ట్ అండి, ఒకవేళ సెంటెన్స్లో ప్యాసివ్ వాయిస్లో ఉంటే, మెయిన్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంటే ఎలా మారుస్తాము పర్ఫెక్ట్ పార్టిసిపల్తో ఏ విధంగా జాయిన్ చేస్తామంటే హ్యావింగ్ ప్లస్ V3 కాకుండా హ్యావింగ్ బీన్ ప్లస్ V3 రాయాలి. గుర్తుపెట్టుకోండి, హ్యావింగ్ బీన్ ప్లస్ V3. ప్యాసివ్ అంటే ఏంటి, బీ ఫామ్ ప్లస్ V3లో ఉండాలి. అంటే యామీజార్ ప్లస్ V3 కానీ వజ్వార్ ప్లస్ V3 కానీ ఉంటే అప్పుడు దానిని మనం పర్ఫెక్ట్ పార్టిసిపల్తో జాయిన్ చేయాలంటే, సింపుల్ సెంటెన్స్గా మార్చాలంటే, సెన్సిస్ చేయాలంటే హ్యావింగ్ బీన్ ప్లస్ V3ని రాయాలి. చూద్దాం. రవి వాజ్ పనిష్డ్ బై హిజ్ టీచర్. రవి అతని టీచర్ చేత పనిష్ చేయబడ్డాడు. సో ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3, ఈ సెంటెన్స్ అనేది ప్యాసివ్లో ఉంది. ఈ ఫెల్ట్, సారీ, చాలా బాధపడుతున్నాడు. అయితే అంటే పనిష్ చేయబడడం వల్ల అతను బాధపడుతున్నాడు. ఈ రెండింటికి సబ్జెక్టులు ఒకటే, ఇక్కడ రవి, ఇక్కడ హీ ఒకటే. రెండు సబ్జెక్టులు ఒకటైనప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ రిమూవ్ చేసేస్తాం. అయితే దీన్ని హ్యావింగ్ ప్లస్ V3లో మార్చాలి. హ్యావింగ్ పనిష్డ్ అంటే తప్పు, మెయిన్ వర్బ్ ఏది ఉందండి, పనిష్డ్. హ్యావింగ్ పనిష్డ్ బై హిజ్ టీచర్ రవి ఫెల్ట్ సారీ అంటే తప్పు, ఎందుకంటే ఇది యాక్టివ్లో లేదు, ప్యాసివ్లో ఉంది. బీ ఫామ్ ప్లస్ V3. అప్పుడు ఏమి రాయాలంటే హ్యావింగ్ బీన్ ప్లస్ V3 రాయాలి. హ్యావింగ్ బీన్ పనిష్డ్ బై హిజ్ టీచర్ కమా ఈ రెండు సబ్జెక్టులు ఒకటి కాబట్టి హీ బదులుగా రవి రాస్తాం. ఇక్కడ రాస్తాం రవి ఫెల్ట్ సారీ. ఓకేనా. ఈ విధంగా బీ ఫామ్ ఉన్నట్లయితే యామీజార్ ప్లస్ V3 కానీ వజ్వార్ ప్లస్ V3తో వచ్చినట్లయితే హ్యావింగ్ బీన్ ప్లస్ V3 రాయాలి పర్ఫెక్ట్ పార్టిసిపుల్తో. ఒకవేళ సెంటెన్స్ మెయిన్ సెంటెన్స్లో బీ ఫామ్ వెర్బ్ మాత్రమే ఉంటే దాని అర్థం అదే మెయిన్ వెర్బ్గా ఉంటే ఏడ్ చేస్తాం. హ్యావింగ్ ప్లస్ V3కి బీ ఫామ్ వెర్బే మెయిన్ వెర్బ్గా ఉంటే బీన్ రాస్తాం. బీన్ అంతే కదా, బీ యొక్క మూడో రూపం పెట్టిన బీను. చూద్దాం. హీ వాజ్ ఎలోన్ ఫర్ సమ్ టైమ్. అతను కొంతసేపు ఒంటరిగా ఉన్నాడు. ఈ స్టార్టెడ్ గెట్టింగ్ నర్వస్. అతను నర్వస్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు, మొదలైంది అతనిలో. ఓకేనా. ఇప్పుడు దీనిని ఇక్కడ హీ రెండు సబ్జెక్టులు ఒకటే, మొదటి రిమూవ్ చేసి ఈ ఎలోన్ ఒంటరిగా ఉండడం అనేది మెయిన్ సెంటెన్స్.
అయితే ఇక్కడ మెయిన్ వర్బ్ పెట్టిన ఇక్కడ దీనిని మనము వజ్ ఒకటే ఉంది, బీఫామ్ వర్బ్ ఒకటే ఉంది. ఇక్కడ బీఫామ్ వర్బ్స్ ఒకటే ఉంటే యామేజ్ ఆర్ వజ్ వర్బ్ కానీ ఒకటే ఉంటే మాత్రం పక్కన ఎటువంటి మెయిన్ వర్బ్ ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే హ్యావింగ్ ప్లస్ V3కి హ్యావింగ్ బీన్ రాయాలి, ఎందుకంటే దాని యొక్క మూడో రకం బీన్ కదా. కాబట్టి హ్యావింగ్ బీన్ ఎలోన్ ఫర్ సమ్ టైమ్, కామా ఈ స్టార్టెడ్ గెట్టింగ్ నర్వస్. ఓకేనా? హ్యావింగ్ బీన్ ఎలోన్ ఫర్ సమ్ టైమ్ ఈ స్టార్టెడ్ గెటింగ్ నర్వస్. ఓన్లీ ఇక్కడ బీఫామే మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది కాబట్టి హ్యావింగ్ ప్లస్ V3. ఇక్కడ వజ్ ప్లస్ V3 ఉంటే మాత్రం ప్యాసివ్ అయిపోద్ది, అప్పుడు హ్యావింగ్ బీన్ ప్లస్ V3 రాయాలి. కానీ ఓన్లీ బీఫామ్ ఒకటే ఉంటే అది మెయిన్ వర్బ్ అదే, దాని బదులుగా V3 ఏమవుద్దంటే బీన్ అవుద్ది. ఓకేనా? అంటే ఇక్కడ హ్యావింగ్ బీన్ ఎలోన్ ఫర్ సమ్ టైమ్ ఈ స్టార్టెడ్ గెటింగ్ నర్వస్ అంటే అతను ఒంటరిగా కొంతసేపు ఉండడం వల్ల కొంత భయపడడం అనేది అతను స్టార్ట్ అయిందన్నమాట, భయం అనేది మొదలైందన్నమాట. ఓకేనా? నర్వస్గా ఫీల్ అవుతున్నాడు ఒంటరిగా ఉండడం వల్ల. ఈ విధంగా మనము బీఫామ్ వర్బ్ ఇస్తే ఓన్లీ బీఫామ్ వర్బ్ మాత్రమే ఉంటే బీన్ని రాయాలి, హ్యావింగ్ ప్లస్ బీన్ని. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూసిన వాళ్ళు చివరి వరకు చూసిన తర్వాత దీనికి ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో పెడితే నేను దానికి రిప్లై ఇస్తున్నాను ఫ్రెండ్స్. షీ టుక్ ఏ షవర్, షీ వెంట్ టు టెంపుల్. షీ టుక్ ఏ షవర్, షీ వెంట్ టు ఏ టెంపుల్. దీన్ని రెండింటిని పర్ఫెక్ట్ పార్టిసిపుల్తో మీరు కంబైన్ చేసి ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.